ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా పరిశుద్ధ గ్రంథములో నుండి చూడండి, కీర్తనల గ్రంథం 132వ అధ్యాయము 3-4 వచనాలు కలిసినటువంటి భాగాన్ని చదువుకుందాం. యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా నివాస స్థానం గుడారము నేను ప్రవేశించను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కొనికపాటు రానియన నేను. చూడండి ప్రియులారా, ఇక్కడ చదివిన లేఖన భాగములో దావీదు మహారాజు మొక్కుబడి చేసుకుంటున్నాడు, లేక ఒక తీర్మానం చేసుకుంటున్నాడు, లేక ఒక ప్రమాణము చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ ప్రమాణము, ఏమిటి ఆ తీర్మానము, ఏమిటి ఆ మొక్కుబడి? ఈ 2025వ సంవత్సరములో నీ బ్రతుకులో, నీ జీవితములో నీవు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అని అంటే, నువ్వు ఉన్నతమైన స్థాయిలో నిలబడాలి అని అంటే, నువ్వు ఉన్నతంగా దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందాలి అని అంటే, నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉన్నది. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయమే నీ జీవితాన్ని, నీ బ్రతుకును ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకొని వెళ్తుందనే విషయాన్ని ఇక్కడ లేఖనాలలో మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. చూడండి ప్రియులారా, ఏ నిర్ణయం అయితే నువ్వు తీసుకుంటావో అది మంచికే కానీ చెడుకే కానీ అది నిన్ను శాసిస్తుంది, అది నిన్ను గొప్ప చేస్తుంది. నువ్వు పతనానికి తీసుకునే నిర్ణయం నిన్ను ఖచ్చితంగా పతనం చేస్తుంది. మంచిగా ఉండడానికి తీసుకునేటువంటి నిర్ణయం నిన్ను మంచి ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుందనే విషయాన్ని లేఖనాల్లో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. చూడండి ప్రియులారా, రూతు అనేటువంటి ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ఆ స్త్రీ గురించి లేఖన భాగంలో వ్రాయబడిన మాటలు గమనిస్తే ప్రియులారా, ఆమె ఒక నిర్ణయం తీసుకుందట. ఏమిటి ఆ నిర్ణయము అని అంటే, ఆమె బ్రతుకులో అన్ని చేదు అనుభవాలే ఉన్నాయి, మేలు అనేది లేదు. యవన ప్రాయములోనే విధవరాలైపోయింది. అయినప్పటికీ ఈ లోక బాధలు, ఈ లోక శ్రమలు, ఈ లోక నిందలు, ఈ లోక అవమానాలు ఏవి పట్టించుకోలేదు. ఆమె పట్టించుకోకుండా ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం ఏం చేసిందయ్యా అని మనం గనక గమనిస్తే ప్రియులారా, లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏమిటంటే, ఆమెను గొప్ప ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళాయి. ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, ఇదిగో నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఉండే స్థలమే నేను ఉండేదను. అవును ప్రియులారా, ఆ నిర్ణయం ఆమె బ్రతుకును మార్చింది. ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని మార్చింది. ఆమె నిర్ణయం ఆ పరిశుద్ధాత్మ దేవునికి అనగా బోయాజుకి సమీప బంధువు అయిపోయేటట్లుగా, తన భార్య అయిపోయేటట్లుగా, తను వారసురాలైపోయేటట్లుగా చక్కటి నిర్ణయం తీసుకుందనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీ పరిస్థితులు మార్చబడతాయి, నీ స్థితిగతులు మార్చబడతాయి. ఈ 2025 సంవత్సరంలో ఆర్థికంగా నలిగిపోతున్నావా, అనారోగ్యంగా నలిగిపోతున్నావా, కుటుంబ సమస్యలు నలిగిపోతున్నావా, నీ భర్తతో నలిగిపోతున్నావా, సంఘ సమస్యల చేత నలిగిపోతున్నావా, ఏ సమస్యల ద్వారా నువ్వు నలిగిపోతున్నావో ఆ సమస్యల నుంచి నువ్వు బయటపడాలి అని అంటే, నువ్వు తీసుకునే చక్కటి నిర్ణయమే నీ జీవితాన్ని శాసిస్తుంది, నిలబెడుతుంది, ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్తుంది అనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, మోషే తీసుకుంటున్న నిర్ణయం, మోషే పెరిగి పెద్దవాడైనప్పుడట ఏం కోరుకోలేదు, ఐగుప్తు ధనము కోరుకోలేదు, ఐగుప్తు ఆశలు కోరుకోలేదు, ఐగుప్తు సుఖభోగంలో కోరుకోలేదు. దేవుని కోరుకున్నాడు, దేవుని ప్రజలు కోరుకున్నాడు, దేవుని ప్రజలతో శ్రమలను ఆయన కోరుకున్నాడు. ఆయన తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో ఒక గొప్ప నాయకుని చేసింది, ఒక గొప్ప ప్రవక్తని చేసింది. అవును ప్రియులారా, ఈ 2025వ సంవత్సరంలో నువ్వు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నావో, ఏ ఆలోచనలతో నువ్వు ఉన్నావో ఆ ఆలోచనలే ఈ 25లో అమలు అవుతాయి. ఏ నిర్ణయాలు ఉన్నాయో అవి ఈ 25లో అమలు అవుతాయి. నువ్వు నీతిగా ఉండాలనుకున్నావా, క్రమముగా బ్రతకాలనుకున్నావా, క్రమము లేని జీవితం జీవించాలనుకున్నావా, అది దైవ క్రమమైనా లోక క్రమమైనా, నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే, నువ్వు చేసే ఒడంబడికని బట్టే, నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టే నీ జీవిత విధానం ఉంటుందనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం. మోషే నాయకుడు కావడానికి గల కారణం, మోషే ప్రవక్త కావడానికి గల కారణం ఏంటంటే తన చక్కటి ఆలోచనలే,
తను తీసుకున్న నిర్ణయమే. దావీదు మహారాజు గొప్పగా ఉన్నతముగా హెచ్చింపబడడానికి గల కారణం, మోషే హెచ్చింపబడడానికి కారణం, రూతు హెచ్చింపబడడానికి గల కారణం ఏమిటంటే ప్రియులారా, వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. రూతు విషయంలో ప్రత్యేకంగా మనం గమనిస్తే యేసు క్రీస్తు వారట ఈ రూతు వంశావళిలో నుంచే వచ్చారట. ఈ దావీదు ఈ రూతు వంశంలో నుంచే వచ్చారట. అవును ప్రియులారా, నువ్వు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయంలో నుండే ఆధ్యాత్మికమైన ఉన్నతమైన దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు, కృపలు ఎన్నెన్నో దాగి ఉన్నాయి. కనుక నువ్వు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని బట్టి నీ బ్రతుకు, నీ జీవితం, నీకు వచ్చే ఆశీర్వాదాలన్నీ ఇమిడి ఉన్నాయి అనే విషయాన్ని లేఖనాల్లో మనము చాలా స్పష్టంగా మనం చూసుకుంటున్నాం. చాలామంది ఏం చేస్తారంటే, ఈ సంవత్సరంలో నేను ఛాయ్ తాగాను, ఈ సంవత్సరం నేను తాగుడు మానేస్తాను, ఈ సంవత్సరం నేను అప్పులు చేయను, ఈ సంవత్సరం ఇల్లు కొనుక్కోవాలి, ఈ సంవత్సరం కారు కొనుక్కోవాలి, ఈ సంవత్సరం పెళ్లి చేయాలి, ఈ సంవత్సరం ఇలా ఉండాలి అలా ఉండాలని తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. చాలా మంచిది, కాదనట్లేదు. కానీ ప్రియులారా, నువ్వు తీసుకునే ఆ నిర్ణయాలను బట్టి నీ ఆత్మీయత ఉండదు. నీ ఆత్మీయతను బట్టి నువ్వు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో దానిని బట్టి నీ జీవితం ఉన్నతంగా హెచ్చింపబడుతుందని లేఖనాలు మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు భక్తులు ఎందరైతే ఉన్నారో వారు తీసుకునే నిర్ణయాలను బట్టే వారి జీవితాలు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాయి అనే విషయాన్ని లేఖనాలలో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. అవును ప్రియులారా, ఈ ఉదయకాల సమయమందు మరియ గురించి యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇస్తున్నాడు. అమ్మా, ఆమె ఉత్తమమైనది ఎన్నుకున్నది, ఉత్తమమైనది ఏర్పరచుకున్నది. నువ్వు అనేకమైన వ్యర్థమైన పనులు పెట్టుకున్నావు. అవును ప్రియులారా, గత సంవత్సరం అంతా కూడా వ్యర్థమైన స్నేహాలు, వ్యర్థమైన బంధాలు, వ్యర్థమైన తిరుగుళ్ళు, వ్యర్థమైన తిండులు, వ్యర్థమైన కాలక్షేపాలు చేసి అదే విధంగా ఈ సంవత్సరం అలా చేస్తే ప్రయోజనం లేదు. నువ్వు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉన్నదో అది ఉత్తమమైనదై ఉండాలి. అది ఎవ్వరు వచ్చినా కూడా పోగొట్టుకునేదై ఉండకూడదు. ఆమె యుద్ధ నుండి ఎవరు దాన్ని తీసివేయలేదు. అవును, మరియా ఎన్నుకున్నది దేవుని దగ్గర ఉండాలి, దేవుని పాదాల చెంత ఉండాలి, దేవునితో ఉండాలని ఏదైతే తీర్మానం తీసుకున్నదో, నిర్ణయించుకున్నదో, ఉత్తమమైనది ఏర్పరచుకున్నదో దాన్ని బట్టి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అది ఎవ్వరు తీసివేయలేరు. ఆమె జీవితం హెచ్చింపబడ్డది, ఆశీర్వదించబడ్డది. ఈ ఉదయకాలసిన వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, ఈ రోజు నుంచి ప్రతిరోజు నేను 1 గంట దేవుని సన్నిధిలో గడుపుతాను, ప్రార్థనలో గడుపుతాను, వాక్యంతో గడుపుతాను, పాటలు పాడుతూ గడుపుతాను, స్తుతిస్తూ గడుపుతాను, ఆరాధిస్తూ గడుపుతాను. సంఘ క్రమంలో నేను ఉంటాను, గృహకూడికలుగా వెళ్తాను, ఉపవాస ప్రార్థన చేస్తాను, ప్రతి ఆదివారం పరిశుద్ధుల విందుకు నేను వెళ్తాను, సంఘ సహవాసం నేను ఉంటాను, సువార్థికుడిగా ఉంటాను, గాయకుడిగా ఉంటాను, పరిచారకుడిగా ఉంటాను, చక్కటి వైద్యకారుడిగా సేవకు సహకరిస్తాను. ఇలాంటి తీర్మానములు కనుక నువ్వు తీసుకోగలిగితే ఆ తీర్మానాలను బట్టి నీ పేరు ప్రఖ్యాతలు ఎలా ఉంటాయో నువ్వు ఊహించాలి. ఎందుకు తెలుసా, దేవుడు తను అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఉన్నతముగా నిన్ను హెచ్చించే దేవుడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఇంత స్థాయికి తీసుకెళ్తాడని ఆయనే ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళు సనుక్కున్నప్పుడు, గునుక్కున్నప్పుడు అసహించుకున్నాడు, ఇంత మూర్ఖమైనటువంటి జనాంగమని కోపగించుకున్నాడు. కానీ వారి ప్రవర్తన ఆయనకి ఇష్టమైనప్పుడు ఆయన ఆనందభరితుడైపోయాడట, సంతోషభరితుడైపోయాడట. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాల సమయమందు తెలుసో తెలియకో, అవగాహన లేకుండా తప్పిపోయిన కుమారుని వలె పొరపాట్లు చేసి, తప్పిదములు చేసి దేవునికి దూరం అయిపోయి ఉన్నావేమో, రా ఈ ఉదయకాల సమయమందు మంచి నిర్ణయం తీసుకో. నీ జీవితాన్ని కట్టుకో, నీ బ్రతుకుని కట్టుకో, నీ కుటుంబాన్ని కట్టుకో, నీ సంఘాన్ని కట్టుకోవడానికి తీర్మానం చేయి, మొక్కలు వంచు. ఈ సంవత్సరం అంతా ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు వచ్చినా ఆ తీర్మానాన్ని విడిచిపెట్టకు, ముందుకే సాగిపో. అద్భుతమైన దైవ దీవెనల ఆశీర్వాదాలు నీ జీవితంలో రుచి చూస్తావు. షద్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలు రుచి చూచినట్లుగా నీవు, నీ కుటుంబం, నీ సంఘం మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి ఈ మేలులు అనుభవిస్తారు. అంటే యోగ్యత, భాగ్యం, ధన్యత ఆ దేవుడు మనకిచ్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధులని వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకోవచ్చు. ఇన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపచేయమని చక్కటి తీర్మానములతో ముందుకు సాగిపోవడానికి సాయించి క్రీస్తు నామమున పెట్టి వేడుకుంటున్నాం తండ్రి.